అమ్మా ఏంటి లేదు వంట? చికెన్ చేస్తున్నాను రా. చికెన్ తో పాటు ఫిష్ ప్రాన్స్ కూడా చేయొచ్చుగా. ఆర్డర్ చెప్పండి సార్, ఇది హోటల్ కదా, సాయం చెయ్యడు కానీ ఆర్డర్లు వేస్తున్నాడు. హలో, ఈ మధ్య అబ్బాయి కూడా వంట చేయడం స్టార్ట్ చేశారు. సో నేను చికెన్ చేస్తాను, నాకు హెల్ప్ చేయి. ముందుగా కడాయి తీసుకోవాలి. అది వెజిటేరియన్ కడాయి, నీచుకి వేరే కడాయి వాడతాం. ఆయిల్ వేసి మరిగించాలి. అది మరగాలంటే స్టవ్ ఆన్ చేయాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అంత పెద్ద పెద్ద ఆనియన్స్ వేయకూడదు, చిన్న చిన్నవి వేయాలి. ఎందుకు చిన్న చిన్నవి వేయాలి? తమరు గ్రేవీ దొబ్బి తింటారు కనుక గ్రేవీకి చిన్న ఆనియన్స్ వేయాలి. సంకలో సగ్గడ్డు వచ్చింది ఏంటి స్టైల్ ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి కదా? కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది ఇచ్చి కొడతాను. అల్లం వెల్లుల్లి ఓకే, పేస్ట్ నొరగొచ్చేస్తుంది. అబ్బా, ఇప్పుడు చికెన్ వేయాలి. దాన్ని కడిగి వేయాలి, లేకపోతే కంపు కొడుతుంది చెమట విధవా. నాకు తెలిసి ఆ విషయం, అందుకని గ్లాస్ తో వాటర్ కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు చికెన్ వేయచ్చా? దానికి ఉప్పు కారం పెట్టాలి ముందు. ఇది పెరుగు డబ్బా కదా, ఇందులో కారం కూడా పెడతారా? పెడతారు. ఏం చేస్తున్నావు నాన్న? కారం పెడుతున్నానమ్మా. గంధం తీసుకొస్తాను, బొట్టు పెట్టు, సీమంతం చేద్దాం. మరి గాజులు? ఉప్పు కారం అయితే ఓకే, పెరుగడంలో ఉంది ఇది. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేయాలి. ఇంకొంచెం షుగర్ కూడా వేసి షర్బత్ తాగు, ఇద్దరు కలిసి కూర్చొని. మసాలా ఎక్కడ ఉంది? చివరి చూడు, గరం మసాలా, ఇదిగో ఇక్కడ. ఉప్పు ఉప్పు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటున్నావా? ఆర్గనైజ్ గా పెట్టుకోవడం తెలీదా నీకు? ఆర్గనైజ్ గా పెట్టుకోవాలంటే స్పేషియస్ కిచెన్ ఉండాలి. అది ఏఎస్బిఎల్ లో మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఉండదు. అమ్మ నీకు ఆల్రెడీ చెప్పాను, ఏఎస్బిఎల్ లో ఫ్లాట్ తీసుకున్నాం, అడ్వాన్స్ కూడా పే చేస్తాం, నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాం చెప్పాను కదా. కొంచెం ఓపిక పట్టు. అయినా ఇక్కడి నుంచి నువ్వు దొబ్బే. నేను చికెన్ చేయడం కాదు, ప్రతి దాంట్లో వేలు పెట్టి దొబ్బుతున్నావు నువ్వు. నాకు తెలిసి వెళ్ళు. గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ. కొత్తిమీర వేసావా దింపే ముందు? మీ ఇంట్లో వంట చేసుకున్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని అలాగే దొబ్బేస్తుంటారు కదా. ఏంటి మీ వాడు ఫాలో కొట్టట్లా? ఫాలో కొట్టడం లేదంటే మా అమ్మ వచ్చి నన్ను కొడుతుంది.